50 సిరీస్ ఆఫ్ ఎపిసోడ్స్‌లో భాగంగా పార్ట్ 4 వచ్చేసి షార్ట్ సైటెడ్‌నెస్ ఇన్ షోయింగ్ బిజినెస్ టర్నోవర్. సార్ అసలు అంటే ఏంటి సార్ ఇది? ఏం లేదమ్మా. ఫస్ట్ చాలామంది ఏంటంటే నేను పన్ను కట్టకుండా ఉంటే తెలివైన వాడిని అనుకుంటారు. హ్మ్. అంతకంటే తెలివి తక్కువతనం ఇంకోటి ఉండదు. మనకి ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు ఎలా చదువుకుంటున్నారు చెప్పమ్మా? ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం ఎలా జరుగుతుంది? మనం కట్టే పన్నులతోనే గదా! అవును. షార్ట్ సైటెడ్‌నెస్ ఏంటి అంటే ఆ పన్నులు కట్టకుండా నేనేదో గొప్ప తెలివైన వాడిని జీఎస్టీ ఎగేశాను, వితౌట్ బిల్ చేశాను బిజినెస్ అనుకుంటారు. ఏం హుహుహు. జరుగుతుందంటే ఒక 5, 6 సంవత్సరాలు బిజినెస్ చేసిన తర్వాత యూ వాంట్ టు ఎక్స్‌పాండ్. అప్పుడు డబ్బులు కావాల్సొస్తాయి. బ్యాంక్‌కెళ్తాడు. బ్యాంక్‌లో ఏమంటారంటే, "ఏం మీ టర్నోవర్ ఏంటండి ఇంత తక్కువుందేంటండి" అంటే, "అవునా" అంటాడు. అప్పుడు నాలాంటి వాడిని పిలిచి, "సార్ ఏం చేయాలి? టర్నోవర్ ఎలా పెంచాలి?" అని అడుగుతాడు. దానికి గల కారణం ఏంటంటే గనక ముందు నుంచి చూపించకపోవటం. ఓకే. అసలు ఈ చూపించకపోవటం అనేది చట్టరీత్యా నేరం అనేది పక్కన పెట్టండి. ఫస్ట్ నేనేం చేస్తానంటే, చట్టం అనేది సెకండరీ. ప్రైమరీ అనేది మన బిజినెస్ ఎథిక్స్. హ్మ్. మనం బిజినెస్‌లో టాక్స్ రెగ్యులర్‌గా కడితే, మన టర్నోవర్ బాగా చూపించుకోవచ్చు. ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌కి మనకి ఓడీ వస్తుంది, బ్యాంక్ లోన్ వస్తుంది, క్రెడిట్ వస్తుంది. అండ్ మనకి ఇన్వెస్టర్స్ కూడా వస్తారు. ఇన్నిటి మీద మనకి ఒక సానుకూల వాతావరణం ఉంటుంది. ల్యూబ్రికేషన్ ఉంటుంది. హ్మ్. మీ పెరిగిన టర్నోవరే మీకు లూబ్రికేషన్ ఫర్ గెట్టింగ్ ఫండ్స్. యెస్. అండ్ ఇన్వెస్టర్‌ని గాని, బ్యాంక్ లోన్స్ గాని ఇన్వైట్ చేసేది మీ టర్నోవరు. అండ్ పీపుల్ విల్ సీ హౌ మచ్ జీఎస్టీ యూ పెయిడ్. ఓకే. సో, ఇది లేకుండా ఉండటం వల్ల షార్ట్ సైటెడ్. ఈ మధ్య కాలంలోనే ఒక అద్భుతమైన ఎక్స్‌పాన్షన్ ఉన్న బిజినెసు మన సిద్దిపేటలోనే చూశాను. ఆయన నన్ను పిలిచారు. పిలిచి "సార్ నేను ఎక్స్‌పాండ్ అవుదాం అనుకుంటున్నాను" అనంటే గనక టర్నోవర్ చాలా తక్కువగా ఉంది. "సారీ సార్ హుహు. ఇప్పుడు మీరు ఎక్స్‌పాండ్ కాలేరు. మీకు రావు లోన్సు. మీకు మీకు మీ బ్యాలెన్స్ షీట్ ఏమీ సరిగ్గా లేదు" అనంటే గనక అప్పుడు ఆయన రియలైజ్ అయ్యి, "లేదు సార్ ఇక్కడి నుంచి నేను ఇంప్రూవ్ చేస్తాను. ఏం చేయండి చెప్పండి." "మీరు ఎంతొస్తే అంత చూపించండి సార్" అనేది చెప్ప ఎగ్జాక్ట్ ఆ! చూపించాలి. అది చెప్తే ఏం జరిగిందంటే గనక హి రియలైజ్డ్ థట్ ఓకే. ఐ షుడ్ డూ బిజినెస్ ఇన్ థిస్ వే అని. ఓకే. సమ్‌హౌ ఇది కూడా ఒక కీ రోల్ ప్లే చేస్తుందా సార్ ఎంటర్‌ప్రెన్యూర్ ఫెయిల్యూర్స్‌కి? ఖచ్చితంగా పే చేస్తుందమ్మా. ఎందుకంటే ఒక టైమ్‌కొచ్చేసరికి మీకు ఇన్వెస్ట్‌మెంట్ రాకపోతే ఏం జరుగుతుందంటే గనక మీరు మీరు ఆపర్చునిటీని క్యాప్చర్ చేయలేరు. ఓకే. ఎప్పుడైతే మీరు ఆపర్చునిటీ క్యాప్చర్ చేయలేరో మీరు ఒక కస్టమర్ సర్విస్ చేయకపోతే ఏమవుతాడు? కాంపిటీటర్ ఆ ఆపర్చునిటీని తీసుకుంటాడు. తీసుకుంటారు. సింపుల్. యెస్. ఆ విధంగా ఫెయిల్యూర్ అవుతుంది షార్ట్ సైటెడ్‌నెస్ అనేది. యెస్. హ్మ్. థాంక్ యూ సో మచ్ నైస్. సార్.